బలిష్ఠుడైన యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి కింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయినా ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడకున్నందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యలో వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండి వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథము తీసుకొనెను. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలోను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలోను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారికి ఒక రాజును గాను యాజకులను గాను చేసితివి గనుక వారి భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతలు స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. కృపా కృపా శాశ్వతమైన కృపా బహు ఉన్నతమైన కృపా నిరంతరం నాపై చూపి నిత్య తేజుడా యేసయ్యా, నీ వాత్సల్యము నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా, నన్ను నీ కోసమే ఇలా బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం, నూతనమైన కృపా నవనూతనమైన కృపా నీ వశమై ప్రాణాత్మదేహమును పరిశుద్ధ పరచుటయే నీకిష్టమాయెను. నీ వశమై ఉన్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధ పరచుటయే నీకిష్టమాయెను. కలు వేదనలలో నీతో నడిపించి తల వంచి తెగువ నీలో కలిగించి మదిలో నిలిచావు, మమతను పంచావు. నా జీవితమంతా నిన్ను కొనియాడెదను, ఎంతగా కీర్తించినా నీ రుణమే నీ తీర్చగలను. ఇదే కదా నీలో పరవశం,
మరువలేని తీయని జ్ఞాపకం నూతనమైన కృపా నవనూతనమైన కృపా శాశ్వతమైన కృపా బహున్నతమైన కృపా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా యేసయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతియేలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆ వేదనలో నా చింత ఉన్నావు కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆ వేదనలో నా చింత ఉన్నావు అడిగిన వారికి చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు అడిగిన వారికి చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా నేనే జీవము అని పలికిన దేవా నేనే జీవము అని పలికిన దేవా 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 నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలో ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతియేలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా యేసయ్యా
హల్లెలూయా, స్తోత్రం. మా కీర్తనలు 147 3వ వచనం ఒకసారి చదువుతారమ్మా. సూపర్. కీర్తనలు 147 3వ వచనం. సోదరు, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ఆమె దేవునికి సోదరు. ప్రియుల మన దేవుడు గాయాలు కట్టే దేవుడు, దేవునికి సోదరు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియుల పొందిన గాయముల చేత స్వస్థత నొందరి, యేసుక్రీస్తు పొందిన గాయముల చేత స్వస్థత నొందరి మన ఆత్మ దేవుడు సువార్త విని రక్షణ పొందినప్పుడు ప్రభు స్వస్థపరిచినటువంటి దేవునికి సోదరం. అలాగే ప్రియుల మనం మనసు, భావోదయం, చిత్తం, ప్రతి అవయవాలు కూడా స్వస్థత పొందినట్టు కావలసినంత కూడా ప్రియుల ప్రభు చేసామన్నమాట, దేవునికి సోదరం. కాబట్టి యేసే పొందిన గాయముల చేత ప్రియులార మనకు స్వస్థత ఉంది. కాబట్టి దేవునికి స్తోత్రం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారు గాయములు కట్టువాడు. ఇప్పుడు విలాపములు ప్రియుల పుస్తకములో 2వ అధ్యాయము 13వ వచనములో మనం చూసాము. అంటే సముద్రం అంత లోతైన గాయం ఉన్న సరి దేవుడు ప్రియులార స్వస్థపరిచాడు. సముద్రం అంత లోతున్న గాయమైన సరి దేవుడు స్వస్థపరిచే దేవుడు. కాబట్టి ప్రియులారా, అంటే దానికి అర్థం మన దేవుడు ఆకాశం, భూమి, సముద్రం ఇదంతా సృష్టించిన గొప్ప దేవుడు అనమాట. ఇప్పుడు గొప్ప దేవుడు ప్రియులారా మనకు తప్పకుండా స్వస్థ దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు ప్రియులారా కోరుతున్న గొప్ప విషయం ఏంటంటే మన బలవంతులుగా బ్రతకాలి, మనం ఆరోగ్యవంతులుగా బ్రతకాలి. హల్లెలూయా. ఇప్పుడు మాత్రమే మన ఇద్దరులకు సహాయం చేసేవారుగా మనం నిలబడతాయి అనమాట. ఇప్పుడు ప్రత్యేకంగా ప్రియులారా మన ఆత్మీయంగా స్పిరిచువల్ ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ సహాయం వలన ప్రియుల వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం వలన మనం బలపరుచుకోవాలి. మన నిర్మాణం మనం బలపరుచుకోవాలి, అధికంగా బలపరుచుకోవాలి. కాబట్టి దానిలో మనం చక్కని ఉదాహరణ మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 18లో అపోస్తలుడైన పౌలు చెప్పే మాట, నేను మీ అందరికంటే ఎక్కువ నేను ఆత్మలో ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి మనం ఎక్కువ వాక్యాలు మనం బోధించుకోవాలి. దానితో పాటు పరిశుద్ధాత్మ సహాయం వలన ప్రియుల అధికంగా మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధాత్మ నడిపిపులో మనం ప్రార్థన చేసేవారు ఉండాలి. వారి ఆత్మ మనిషి బలపరచబడుతుంది. కాబట్టి మనం అనుకున్నారేమో మన వయసు వచ్చిన కొలది ఇంకా మనం బలహీనపరచబడితే అని. ఒకవేళ బాడీలో అలాంటి కొన్ని సిమ్టమ్స్ వచ్చినా కానీ ఆత్మ మనిషి మాత్రం ప్రియులారా మనం బ్రతికినంత కాలం ప్రతిరోజు అధికంగా అంటే నూతన బలం, అంటే అధికమైన బలం అంటే ప్రతిరోజు మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ సహాయం వలన దేవుని కృపని బట్టి, వాక్యాన్ని బట్టి, ప్రార్థన బట్టి అనుదినం ప్రియులారా బలపరుచుకోవచ్చు అనమాట. ఇప్పుడు అనుదినం మనం బలపరిచే వారే ఉండాలి. మన ఆత్మ ఇన్నర్ మ్యాన్ మనం ఫోకస్ చేయాలి. ఇన్నర్ మ్యాన్ చాలా ప్రాముఖ్యం. అంటే కొత్తగా జన్మించిన మన ఆత్మకు తగిన మంచి ఫుడ్ మనం పెట్టాలి. పరిశుద్ధాత్మ అంటే వాక్యాలు మనం ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన మనం తినాలి అనమాట. అంటే చదవాలి, వినాలి, ధ్యానించుకోవాలి, అంటే భోంచుకోవాలి అనమాట. వాక్యం భోంచుకోవాలి, ప్రార్థన, ఆరాధన, స్తుతులు. అలాగే మనం ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ సహాయం వలన మనం కట్టుకోవాలి అనమాట. కాబట్టి ఇన్నర్ మ్యాన్ ప్రియులారా బలపరచబడుతున్న కొలది మనకు జయ జీవితం సాధ్యమవుతాయి అనమాట. కాబట్టి ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ సహాయం వలన కట్టబడుతున్న కొలది, బలపరచబడుతున్న కొలది తప్పకుండా ప్రియులారా మన ప్రాణంలో కూడా హీలింగ్ జరుగుతుంది అనమాట. మన ప్రాణంలో ఒకవేళ గాయపరచబడిన స్థాయిలో ఉన్న సరే ఆ గాయాలు కూడా హీలింగ్ జరుగుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం ఫోకస్, మన ఇన్నర్ మ్యాన్ మనం కొత్తగా జన్మించిన ఆత్మ మనం పెంచుకోవాలి, బలం ఇంక్రీజ్ అవ్వాలి. బట్ మన మధ్యలో ఆరాధన నడిపిస్తున్న వారు ఉన్నారు, ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారు, మనందరూ వాక్య పరిచర్య చేస్తున్న వారు ఉన్నారు. కాబట్టి అందరిని బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి దేవుడు ప్రతి ఒక్కరు దేవుడు వాడుతున్నారు. లేదు కాబట్టి ప్రియులారా మనం అందరి బాధ్యత మన ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ వలన మనం కట్టుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతున్న కూడా తప్పకుండా మనం మానసికంగా కూడా బలపరచబడతాయి అనమాట. మనం మనస్సు, ప్రాణం కూడా బలపరచబడుతుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 40 అధ్యాయము, యెషయా గ్రంథము ప్రియులారా 40 అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదువుతారమ్మా. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధ కాలము సమాప్తమయ్యెను, ఆమె దోష రుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన. ఓకే, అక్కడ చూడండి, కంఫర్ట్ మై పీపుల్ సేస్ యువర్ గాడ్. అంటే నా ప్రజలను
ఓదార్పు చేయుడని మాట రాయబడింది. కాబట్టి గాయపరచబడే వారిను దేవుడు మాటల ద్వారా ఓదార్పు మాటలు పంపి ప్రియుల జీవంగా దేవుడు స్వస్థపరచాలని ప్రియుల దేవుడు కోరుతుంది అన్నమాట. దేవుడు స్వస్థపరచాలి, ఓదార్పు. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రియులర మనం ఓదార్పు చేసేవారుగా ఉండాలని ప్రియులర దేవుడు కోరుతుంది. దానిలో 2వ దినం ఒకసారి చదువుతామా? 2వ దినం. నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధ కాలము ప్రేమగా మాట్లాడు. యెరూషలేముతో అంటే దేవుని బిడ్డలతో ప్రియులరా మనం ప్రేమగా మాట్లాడాలన్నమాట. ఓదార్పు ఇవ్వాలి. కాబట్టి మనం మాటలు ప్రేమగా ఉండాలన్నమాట, ఓదార్పు మాటలు. దానివల్ల ఏమవుతుంది? మనకు గాయాలు హీల్ అవుతాయి, మనం బలపరచబడతాయి. ఇప్పుడు దేవుని బిడ్డలు ప్రియులరా బలపరచబడాలని ప్రియులర దేవుడు కోరుతుంది. కాబట్టి దేవునికి స్తోత్రములు, వందనాలు. అలాగే ప్రియులరా మనం చూసినట్లయితే 40వ అధ్యాయము 27వ దినం, 40వ అధ్యాయం 27వ దినం. యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేలా అనుచున్నావు? ఇశ్రాయేలు, నీవేళ ఇలాగ చెప్పుచున్నావు? నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లుడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలుడు సొమ్మసిల్లి కాబట్టి దేవుడు ప్రియులర మనను బలపరిచే దేవుడు. మన దేవుడు అధికంగా బలపరుస్తాడు. ఆత్మ, ప్రాణం, శరీరం అంతా యేసునామములో దేవుడు మనల్ని ప్రియులర అధికంగా బలపరిచినాక దేవునికి స్తోత్రం. కాబట్టి సొమ్మసిల్లిన వారికి బలమిచ్చు దేవుడు. ఎందుకంటే మన దేవుడు బలవంతుడు కాబట్టి తప్పకుండా ప్రియులర బలపరుస్తాడు. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారని పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. కాబట్టి అన్నదనం ఉదయకాలం కానీ సాయంకాలం కానీ ప్రార్థనలో ప్రభుత్వ సమయం గడుపుతున్నా మీరు అధిక బలం దేవుడు అనుగ్రహిస్తున్నాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి నిన్నటి సమస్య కాదు, ఈ రోజు సమస్య. కాబట్టి ప్రతి సమస్యలను ఓవర్కమ్ చేసినట్టు తప్పకుండా సజీవుడైన దేవుడు ప్రియులారా మనను బలపరుస్తాడు. మన ఆత్మ, ప్రాణం, శరీరాన్ని జీవం గల దేవుడు తప్పకుండా బలపరుస్తాడు. ఫైనాన్షియల్ కూడా దేవుడు తప్పకుండా బలపరుస్తాడు. అలాగే రిలేషన్షిప్ కూడా దేవుడు తన ప్రేమతో ప్రియులారా రిలేషన్షిప్ కూడా దేవుడు బలపరిచే దేవుడు అనమాట. కాబట్టి ప్రియులారా మన దేవుడు మనల్ని బలపరిచే దేవుడు. కాబట్టి దేవునికి స్తోత్రం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు, వారి పక్షురాజుల వలె రెక్కలు చాపి పైకి ఎరుగుదురు, అలేక పరుగుతుదురు, సొమ్మసిల్లగా నడిచిపోదురు. దానిపైన 30వ వచనంలో ఇలాగ రాయబడింది, బాలురు సొమ్మసిల్లుదురు, అలేదురు, యవనస్తులు తప్పుగా త్రొట్టిల్లుదురు. అంటే బాలురు లేదంటే యవనస్తులు, మనం చూస్తే యవనస్తులు చక్కగా ఆరోగ్యంతో బలం కలిగిన వారు. అని ఇప్పుడు కూడా కొన్నిసారి వారు కూడా తొట్టిల్లిపోతాము. కానీ బైబిల్ మనకు నేర్పిస్తుంది, పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మన వయస్సుని బట్టి కాదనమాట. ఆరోగ్యంతో ఉండడం అంటే, బలంతో ఉండడం అంటే మన వయస్సుని బట్టి మాత్రం కాదు, ప్రభుత్వం మన సమయం గడిపి ఉండే జీవం గల దేవుడు మనల్ని బలపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రత్యేకంగా వయస్సు ఎక్కువ వచ్చిన వారు, కాబట్టి మీరు దేశ బాధపడకుండా ప్రభుత్వ సమయం గడిపినప్పుడు బలవంతులుగా మార్చబడు. వయసు ఉన్నవారు మాత్రం కాదు, చిన్నవారు కూడా, అంటే బాలుర్లు కానీ, యవనస్తులు కానీ, మధ్య వయసులో ఉన్నవారు కానీ, పెద్ద వయసులో ఉన్నవారు కానీ, అందరం జీవంగల దేవుల్లో ఆధారపడుతున్నప్పుడు దేవుడు జీవంగల దేవుడు తప్పకుండా బలపరిచి ప్రియులారా మనల్ని నడిపిస్తాడు. మనకు బలం అవసరం అనమాట. ఉదయవారం మనం శమానికి లేవాలంటే కూడా మనకు బలం అవసరం. హల్లెలూయా. కాబట్టి మనం ఏదైనా పాటలు పాడాలైనా, వాక్యం చెప్పాలైనా, ప్రార్థన చేయాలైనా, సువార్త చెప్పాలైనా, ఇద్దరికి సహాయం చేయాలైనా మన ఆత్మలో బలం అవసరం అనమాట. హల్లెలూయా. కాబట్టి ఆత్మలో బలం అధికంగా ఉన్నవారు, వారు ఆత్మ నుండి అధికంగా దేవుని ప్రేమ ప్రవేశిస్తాయి అనమాట. వారి ద్వారా ఇద్దరు ఎక్కువ హీలింగ్ జరుగుతాయి అనమాట. అంటే ఇద్దరు ఎక్కువ మేళ్లు పొందుతారు, ఆశీర్వాదాలు పొందుతారు. దేవుని ప్రేమతో అధికంగా నింపబడుతున్న వారు అధికంగా సహాయం చేస్తారు, అధికంగా మేలు చేస్తారు, అధికంగా ఫలిస్తాయి అనమాట. ఇప్పుడు ఇన్నర్ మ్యాన్ ప్రియులార పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా బలపరచబడుతున్న కూడది అలాంటి వ్యక్తులు అధికంగా సహాయం చేసే వ్యక్తులుగా మార్చబడతాయి. ఇప్పుడు మన ఆత్మ మనిషి పరిశుద్ధాత్మతో కలిసి లేదంటే వాక్యంతో ప్రియులారా
అంటే అధికంగా మన సమయం గడపలేదు, అధికంగా బలపరచబడలేని వ్యక్తులుగా ఉంటే మనం అధికంగా ఫలించలేదు. కొందరు మనం చూసినట్లయితే వారు ఎల్లప్పుడూ సేమ్ ఉండవచ్చు ఫలించే విషయంలో. కొందరు మనం చూసినట్లయితే ఫలించే విషయంలో తక్కువ స్థాయికి పోతుంది. రైట్? దానికి ప్రాముఖ్యమైన కారణం ఈ యేసుక్రీస్తు ఉన్న సహవాసములో ఉన్న తక్కువ సమయం గడపడం అనమాట. యేసుక్రీస్తును ప్రేమించిన విషయంలో తగ్గిపోవడం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మనం అధికంగా ఫలించాలి అంటే తప్పకుండా ప్రభు ప్రేమ అర్థం చేసుకుని ప్రభువుని ప్రేమించాలి. ప్రభువుని ప్రేమించే వ్యక్తులు తప్పకుండా ప్రభుతో సమయం గడుపుతారు. అప్పుడు ప్రియులారా దేవుడు మనం ఫలించినట్టు, మనం బలవంతులిద్దరికీ సహాయం చేసినట్టు దేవుడు వాడతారు. ఇప్పుడు ఒక సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ వలన మన ఆత్మ మనిషి అధికంగా బలపరచబడినప్పుడు మన అధికంగా ఫలిస్తుంది. ఎంతగా మనం ఫలిస్తున్న కొలది అధికమైన రివార్డు, బహుమానం కూడా, ఆశీర్వాదాలు భూమిలో మాత్రం కాదు, భూమిలో ఉంది, ప్రదినకాలం ఉంది. ఇద్దరు దీవించబడితే నిత్యం ఆ దీవెనలు ప్రియులారా మనల్ని వెంబడిస్తాయని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు మన ఇన్నర్ మ్యాన్ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన అధికంగా బలపరచబడడం వలన మనకు నష్టం కాదు, మనకు మేలు, ఇద్దరులకు మేలు, నిత్యమైన మేలు అనమాట. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 41 అధ్యాయము 9-10 భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరచును. నీకు సహాయం చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఆమేన్. కాబట్టి దేవుడు మనల్ని పిలిచామన్నమాట. దేవుడు మనల్ని సువార్త ద్వారా దేవుడు మనల్ని పిలిచామన్నమాట. కాబట్టి బోధి గంధముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకోనిన వాడ. అంటే దేవుని పిలుపు సువార్త ద్వారా దేవుడు ప్రియులారా మనల్ని పిలిచాం. తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఎన్నుకున్నామన్నమాట. ఎఫెసీయుల రాసిన పత్రికలో రాయబడింది, జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో దేవుడు మనల్ని ఎన్నుకున్నామన్నమాట. అంటే నా పట్ల మీ పట్ల దేవునికి ప్రణాళిక ఉంది, సంకల్పం ఉంది అనమాట. ఒకటి దేవునికి మన పట్ల ఒక ప్రణాళిక ఉంది అనమాట. ఆ ప్రణాళిక యేసునామములో మనందరి జీవితంలో జరుగును గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపగా. అంటే దేవుడు ప్రియులారా మనం ఉపేక్షించే దేవుడు కాదు. అంటే దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదన్నమాట. దేవునికి స్తోత్రం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. కాబట్టి ప్రియులారా దేవుడు మనకు తోడుగా ఉండడం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత అనమాట. దేవునికి స్తోత్రం. నేను నీకు తోడై ఉన్నాను, కాబట్టి భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగలపడకము, నేను నిన్ను బలపరుతును. కాబట్టి ప్రియులారా మనం చూసిన దేవుడు ఒక ఉద్దేశంతో మనల్ని పిలిచామన్నమాట. ఉద్దేశం లేకుండా కాదు, ఒక ఉద్దేశంతో, గొప్ప ఉద్దేశంతో దేవుడు ప్రియులారా మనల్ని అందరినీ పిలిచామన్నమాట. ఇప్పుడు ఆ దేవుని ఒక ప్రణాళికలో చిత్తములో మనం ఉండే చాలు. దేవునికి స్తోత్రం. అదే ప్రియులారా మేలనమాట. కాబట్టి దేవుడు ప్రియులారా మనను గొప్ప ఉద్దేశంతో పిలిచాము. కాబట్టి పిలిచిన దేవుడు ప్రియులారా మనను తప్పకుండా బలపరుస్తాడు. ఇప్పుడు దేవుని పిలుపు, దేవుడు నన్ను పిలిచామని మనం ఎవరి దేశ బాధపడవద్దు. దేవుని సువార్త ద్వారా దేవుని పిలుపు ఉందని మనం ఆనందించుకోవాలి. ఇక్కడ మనల్ని పిలిచిన దేవుడు గొప్ప దేవుడు, అంటే సర్వశక్తి మందుడు, సర్వజ్ఞాని, జీవాధిపతి అన్నమాట, సమస్వ సాధ్యమైన దేవుడు అనమాట. కాబట్టి పిలిచిన దేవుడు ప్రియులారా మనం చూసినది మన కోరు కావలసిన అంద కూడా సిద్ధపరిచి పిలిచామన్నమాట. మన కోరు కావలసిన అంద కూడా సిద్ధపరిచాం. హల్లెలూయా. కాబట్టి పిలిచిన దేవుడు సర్వశక్తి మందుడు, అంటే బలవంతుడు అనమాట, జ్ఞానం కలిగిన దేవుడు అనమాట, ఆది మంతం అన్ని ఎరిగిన దేవుడు అనమాట. మన భవిష్యత్తు అంత కూడా, భవిష్యత్తు కోరు కావలసిన అంత కూడా సిద్ధపరిచిన దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏ రోజు మాత్రం కాదు, మన నిత్యం యుగ యుగాలు జీవంగా దేవునితో ఉండడానికి కోరు కావలసిన అంత కూడా నా కొరకు మీ కొరకు ప్రియులారా అంతా ప్లాన్ చేసిన దేవుడు అని మనం అర్థం చేసుకోండి. అంటే ఇటర్నల్ ప్లాన్ కలిగి నిత్య ప్రణాళిక, నిత్య సంకల్పం కలిగిన దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన ప్లాన్స్ ఏమో ఒక 10 సంవత్సరం ఉండవచ్చు, లేదంటే 30 సంవత్సరం, లేదంటే 50, ఒకవేళ 70 సంవత్సరం, 80, 120 సంవత్సరం దాకా మనం ప్లాన్ చేస్తాము. కాబట్టి దేవుని ప్లాన్ ప్రియులారా చాలా ఉన్నతమైనది. అది నిత్యమైన ప్రణాళిక అన్నమాట. కాబట్టి ఆ
నిత్యుడగు తండ్రి ఆ నిత్య సంకల్పం నా పట్ల మీ పట్ల కలిగిన గొప్ప దేవుడే పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేస్తామన్నమాట. కాబట్టి మనను సకల సత్యములో తప్పకుండా నడిపిస్తాడు. మన ఆత్మ ప్రాణ శరీరాన్ని బలపరిచి జయంతో ప్రియుల సంతోషం, సమాధానం, ఆశీర్వాదాలు అనుభవించుకొని, కాపుదలు అనుభవించుకొని బ్రతికినట్టు తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. అందుకొరకు దేవుడు చెప్తుంది, నేను నిన్ను ఉపేక్షింపగా. కాబట్టి కొందరు ప్రియులర కొన్ని మన సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు కొందరు మనుషులు మనల్ని విడిచిపెట్టి వెళ్తారని, కానీ జీవగల దేవుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రియులర మనల్ని ఉపేక్షింపలేదనమాట. అంటే మనల్ని విడిచిపెట్టలేదనమాట. ఇప్పుడు దేవుడు స్పష్టంగా చెప్పారు, నేను ఏ మాత్రమే విడువను, నేను ఎన్నడూను ఎడబాయను. కాబట్టి మీకు డబ్బు లేకున్నా కూడా దేవుడు కాపాడుతారనమాట. అంటే దాన్ని బట్టి కాదనమాట. మనకు జ్ఞానం ఉన్న జ్ఞానం లేకున్నా, లేదంటే మనకు అందం ఉన్న అందం ఒకవేళ లేని పరిస్థితిలో, ఆరోగ్యం ఉన్న ఆరోగ్యం లేని పరిస్థితిలో, అన్ని పరిస్థితుల్లో ప్రియులరా మన దేవుడు తప్పకుండా సహాయం చేసే దేవుడు అనమాట. అలా దేవుడు మాత్రం మనం ఎట్టు పరిస్థితులు ఉపేక్షించలేదనమాట. కాబట్టి నేను నిన్ను ఉపేక్షింపగా, కాబట్టి ఆ దేవుని మాట ప్రియులరా మనతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంది. నేను దేవుడు మనను ఉపేక్షింపలేదనమాట. ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పినాను, నీకు తోడే ఉన్నాను. కాబట్టి పరిశుద్ధాత్మ అనే గొప్ప మహిమ నిరీక్షణ క్రీస్తు మనలో వచ్చి మన ఆత్మ ప్రాణ శరీరం పరిపాలన చేసుకొని మనల్ని జయంతో ఇప్పుడు నడిపిస్తానమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం భయపడే అవసరం లేదు. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగల పడకము, నేను నిన్ను బలపరుతును. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు బలపరిచే దేవుడు. సాతానేమో మనల్ని గాయపరిచి, రకరకాల విధంగా గాయపరిచి మనల్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ జీవగల దేవుడు ఏం చేస్తాడు, మన ఆత్మను బలపరిచి, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనల్ని బలపరిచి, మన ఆత్మ ప్రాణం శరీరాన్ని ఫైనాన్స్ అన్ని విధంగా బలపరిచి ప్రిల్ల దేవుని రాజ్యం వరకు యేసునామములో తండ్రి దేవుడు తప్పకుండా బలంగా వాడతారనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం బాధపడవద్దు. హల్లెలూయా. మనం భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగల పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడును దేవుడే. కాబట్టి ప్రియులారా మన జీవితంలో మనకు సహాయం చేసేది మన దేవుడు అనమాట. జీవగల దేవుడు తప్పకుండా ప్రియులారా మనకు సహాయం చేస్తాడు. జీవగల దేవుడు మనకు ఒకరోజు కాదు, హృదయనంతకాలం ప్రియులారా మనకు సహాయం చేస్తాడు. అలాగే నిత్యం కూడా ప్రియులారా మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, ఆ జీవగల దేవుల్లో మనం ఆధారపడాలి. మనుషులు సహాయం కొన్నిసారి ఆగిపోతాము. వారు హల్లెలూయా, మనుషులు మనం చెప్పలే, ఎప్పుడు వారు కలర్ మారుతాయని మనం చెప్పలే. కానీ మన దేవుడు అలా కాదు. దేవునికి స్తోత్రం. దేవుడు నిత్య ప్రేమ అనమాట. దేవునికి స్తోత్రం. మన సహాయం చేసినా, సహాయం చేయలేకపోయినా, అన్ని పరిస్థితుల్లో ప్రియులారా దేవుడు ప్రేమ. హల్లెలూయా. దేవుడు ప్రేమ, స్వార్థం లేని ప్రేమ అనమాట. దేవుని ప్రేమ. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధమైన ప్రేమ, నిత్య ప్రేమతో దేవుడు ప్రియులారా మనల్ని ప్రేమించాం. కాబట్టి ఆ దేవుడు ప్రియుల తప్పకుండా మనం దేవునిలో ఆధారపడితేనే మనకు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం భయపడే అవసరం లేదు. కాబట్టి మనల్ని పిలిచిన దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, మనకు అండగా తోడుగా నిలబడే దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రియులారా మనం చూసిన నేనే నీదిను నా దక్షిణ హస్తమతో నిన్ను ఆదుకుందును. కాబట్టి దేవుడు ప్రియులారా తన బలమైన తన చేతితో మనల్ని ఆదుకుందును, అంటే ఓదార్పు వేసి బలపరిచి ప్రియులార జయంతో ప్రియులార దేవుడు మనల్ని తప్పకుండా ప్రియులార నడిపిస్తారనమాట. కాబట్టి ప్రియులార దయచేసి మనం భయపడవద్దు. అలాగే ఇదే అధ్యాయంలో ప్రియులార మనం చూసినట్లయితే 13వ వచనంలో మనం చూసినట్లయితే ఇలాగ రాయబడింది, నీ దేవుడైన యెహోవా నగు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతని పట్టుకోను చున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ప్రియులారా మనల్ని బలపరుస్తాడు. ధైర్యం ఇచ్చి బలపరిచి ప్రియులారా అనుదినం జీవంగల దేవుడు తప్పకుండా ప్రియులారా మనల్ని నడిపిస్తారనమాట. అలాగే మనకు యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనం చదవండి. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆమేన్. కాబట్టి ప్రియులారా దేవుడు మనల్ని పిలిచామన్నమాట. మనం దేవుని సొత్తుగా దేవుడు మార్చాం. యేసుక్రీస్తు రక్తం ఇచ్చి దేవుడు కొని తన సొత్తుగా, ఒకరోజు కాదు నిత్యం మనం దేవుని యొక్క సొత్తుగా ఉండాలి. ఇప్పుడు దాని కొరకు ప్రియుల దేవుడు మనల్ని పరిశుద్ధపరచడం అన్నమాట.
దేవుడు మన ఆత్మను బలపరిచి, అంటే పరిశుద్ధుడైన దేవుడు మనలో దిగి వచ్చి తన పనులు చేస్తున్నాం అనమాట. పరిశుద్ధుడైన దేవుడే ప్రియులారా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో దిగి వచ్చి, పరిశుద్ధాత్మ వలన మనలో దిగి వచ్చి మన ఆత్మ, ప్రాణం, శరీరం అంతా బలపరిచి ప్రియులరా నడిపిస్తానమాట. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, ఇదిగో నేను అయితే యాకోబు నిన్ను సృష్టించిన వాడవు, యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచి ఉన్నాను, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలుచున్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు మనను సొత్తుగా మార్చామన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుడు మనను సొత్తుగా మార్చామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములో బట్టి దాటినప్పుడు నేను నీకు తోడై ఉండును, నదుల్లో బట్టి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జాలు నిన్ను కాల్చవు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కొన్నిసారి అలాంటి ఉన్న కొన్ని అనుభవాలు రావచ్చు. ఆయన సరి ప్రియులరా అది మనలో నాశనం చేయలేదన్నమాట. దేవునికి స్తోత్రం. నీవు జలముల్లో బట్టి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందెను, నదుల్లో బట్టి వెళ్ళినప్పుడు అవి నీ మీదే పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జాలులు నిన్ను కాల్చవు అని ప్రియులర పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులర మనం జీవితంలో రకరకాల సమస్యలు, మనం ఊహించలేని కొన్ని సమస్యలు కూడా మన జీవితంలో కొన్నిసారి వస్తాయన్నమాట. కానీ అయినప్పుడు కూడా ప్రియులర బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. యేసు స్పష్టంగా చెప్పారు, నా మాటలు విని వాటి చెప్పిన చెయ్యి ప్రతివాడను బెండ మీదే ఇల్లు కట్టిన బుద్ధి మందిని పోలే ఆమె బ్రతుకుతని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే నాశనం అయిపోలేదన్నమాట. కాబట్టి ప్రియులరా మనం అన్ని పరిస్థితుల్లో మనం ఏం చేసుకోవాలి? దేవుని స్వరం వినాలి, దేవుని వైపు ప్రియులరా మనం చూసుకోవాలి, పరిశుద్ధాత్మలో మనం ఆధారపడాలి. కాబట్టి నీవు జలములో బట్టి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదుల్లో బట్టి వెళ్ళినప్పుడు అవి నీ మీదే పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జాలు నిన్ను కాల్చవు. ఎందుకంటే మన దేవుడు జీవగల దేవుడు, అంటే మన దేవుడు సర్వశక్తి మందుడు, సర్వాధికారి అనమాట. ఇప్పుడు ప్రియులరు దేవుని బిడ్డలుగా, దేవుని పిలుపొందిన మనం దేవునిలో ఆధారపడి నడవాలి, నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ స్వరం విని దేవుని ఆధారపడి ప్రియులరా మన దినం దేవుని నా మహిమ అర్థంగా మనం బ్రతకడం ప్రియులరా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు దేవుడు ప్రియులరా మనకు చాలా విషయాలు నేర్పిస్తాడు. దేవుడు మన దేవుడు పిలిచిన దేవుడు మనకు నేర్పిస్తాడు, జ్ఞానం ఇస్తాడు. ఒక్కొక్క పరిస్థితులు మనం ఎలాగ బ్రతకాలి అని దేవుడు ప్రియులరా దేవుడు నేర్పిస్తాడు. కొన్నిసారి మనం ఊహించినట్టు కాదు, కొన్ని విషయాలు జరిగేది మనం ఊహించినట్టు కాదు. అప్పుడు మనం ఎలాగ బ్రతకాలి అది కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులరా మనకు నేర్పిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు రకరకాల విధంగా దేవుడు మనం నడిపిస్తాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ప్రియులరా మనం చూసిన పిలిచిన దేవుడు కొన్నిసారి దేవుడు వాళ్ళు పైకు లేపినట్టు మనం చూస్తున్నాం, కొన్నిసారి కొన్ని డౌన్ చేసినట్టు ప్రియులరా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు వారి హృదయం ఎలాగ ఉంది అని ప్రియుల దేవుడు ఆమె గమనించినట్టు ప్రియుల పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. కాబట్టి మనం అన్ని పరిస్థితుల్లో హల్లెలూయా మనం ఆమె గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు కానీ, కొంచెం కింద స్థాయిలో ఉన్నప్పుడు కానీ, ఆమె ప్రియుల అప్ అండ్ డౌన్స్ కొన్నిసారి మన జీవితంలో వస్తాయి. కాబట్టి ఏ పరిస్థితుల్లో అయినా సరే ప్రియులర మన పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం బ్రతకడం ప్రియులర మనం నేర్చుకోవాలి. కాబట్టి పిలుపులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తున్నది అపోస్తలుడైన పౌలు స్పష్టంగా చెప్తున్నారు, నేను దీన స్థితిలో ఉండడానికి, సంపన్న స్థితిలో ఉండడానికి నేర్చుకున్నాం అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ వలన ప్రియులర మనం నేర్చుకోవాలి. దేవుని ఒక బిడ్డగా ప్రియులర పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్నప్పుడు మనకు అన్ని పరిస్థితుల్లో ప్రియులరా మనం ఆనందించుకోవడం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. కాబట్టి పరిస్థితులు కొన్నిసారి అనుకూలంగా ఉండవచ్చు, అనుకూలం లేదేమో, అయినా కానీ దేవుడు జీవగల దేవుడు మాత్రం మనకు అండగా తోడుగా ఉన్నామన్నమాట. హల్లెలూయా. కాబట్టి పరిస్థితులు కొన్నిసారి చేంజ్ అవుతాయేమో, కానీ దేవుడు మాత్రం ఎట్టి పరిస్థితులు మారలేదన్నమాట. కాబట్టి మనం దేవుని వైపు ప్రియులరా చూడాలి, దేవునిలో మనం ఆధారపడాలి. కాబట్టి దేవునిలో ఆధారపడుతున్న ప్రియులరా మనం నాశనం ఆగకుండా, అంటే మనం నశించకుండా దేవుడు తప్పకుండా కాపాడుతానమాట. నీవు జలముల్లో బట్టి దాటినప్పుడు నేను నీకు తోడే ఉందను, నదుల్లో బట్టి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జాలు నిన్ను కాల్చవు. కాబట్టి కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రియులర మన జీవితంలో వచ్చినప్పుడు మనం దుఃఖంతో, నిరాశతో కృంగిపోవద్దు అనమాట. జీవగల దేవుల్లో ఆధారపడాలి. ఒకవేళ సాతాను ద్వారా శోధన అయినా సరే దాని మధ్యలో దేవుడు ఏం చేశాడు? మనల్ని ఇంకా అధికంగా బలపరుస్తాడు. మొదటి పేతురు 5వ అధ్యాయంలో రాయబడింది,
5వ అధ్యాయము 10వ వచనంలో రాయబడింది. ప్రియుల దేవుడు మనను బలపరుస్తాడనమాట. సాతాన్ సింహము వలెనే ఎవరిను మృగాలని తిరుగుతుంది అనమాట. అయినప్పుడు కూడా దేవుడు చేశాడు, దేవుని ఆధారపడుతున్న మనం విశ్వాసంలో మనం స్థిరంగా ఉండాలి, సాతాన్ని ఎదురించుడని రాయబడింది. కాబట్టి ఇవాగమైన ఇలాంటి ఉన్న శ్రమలు భూమిలో ఉన్న ప్రతి సహోదరులకు ఉంది అనమాట. ఒకసారి ఆ వాక్యం చదువుతారమ్మా. 1 పేతురు 5వ అధ్యాయము 9-10 వదనం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడు. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కాబట్టి ఇప్పుడు ఇలా మన అర్థం చేస్తున్నాం, మన జీవితంలో రకరకాల సమస్యలు వస్తాయి. అయినా కానీ దేవుని ప్రేమించిన వారికి అన్ని మేలు కొరకు జరుగుతాయి. ఇప్పుడు జరుగుతున్న ఏ విషయమైనా సరే మన మేలు కొరకు జరుగుతాయి అనమాట. మనం దేవుని ప్రేమించాలి. అలాగే అన్ని పరిస్థితుల్లో మనం దేవుని ప్రేమించడం అంటే దేవుని స్వరం వినడం, దేవుని ఆధారపడడం ప్రియులను నేర్చుకోవాలి. అలాగుంటే మనకు దేవుడు అన్ని మేలుకరంగా మారుస్తాడు. అంటే సమస్యల్లో కూడా దేవుడు మనను అధికంగా బలపరుస్తాడు అనమాట. కాబట్టి నీవు జలముల్లో బట్టి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదుల్లో బట్టి వెళ్ళినప్పుడు అవి నీ మీదే పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జాలు నిన్ను కాల్చు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ప్రియులారా మనను అధికంగా బలపరుస్తాడు. ఇప్పుడు మన ఆత్మీయంగా ఎదుగుతున్న కొద్ది సమస్యలు లేదనే కాదు, కొత్త సమస్యలు వస్తాయి, కానీ ఆయన సరి దేవుడు బలపరుస్తాడు. ఇప్పుడు పిలిచిన దేవుడు ప్రియులారా నమ్మదైన దేవుడు. కాబట్టి మనం బాధపడవద్దు, మనం కృంగిపోవద్దు. జీవంగల దేవుడు తప్పకుండా బలపరిచి జీవంగల దేవుడు ప్రియులారా జయంతో తప్పకుండా నడిపిస్తాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. మన దేవుడు నమ్మదైన దేవుడు. అలాగే ప్రియులారా యెషయా గ్రంథము 46వ అధ్యాయము 3-4 వదనం కూడా చదువుతారమ్మా. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 3-4. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భంలో పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకుని వారులారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరుగు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే తల్లి ఒడిలో కూర్చుండనేది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వాళ్ళరా నా మాట ఆలోచించుడు. కాబట్టి దేవుడు ప్రియులారా మనను ఎంత వయస్సు చెందినప్పుడు కూడా మనం అనుకోవద్దు, వయసు చెందుతున్న కొద్ది కొందరు వయసు ఎదుగుతున్న కొద్ది వేస్తే బాధపడవద్దు, భయపడవద్దు. దేవుడు తప్పకుండా హృదయనందుగానం కాపాడతారు. తర్వాత కూడా దేవుని కాపుదల మనకు ఉంది, క్రీస్తునందు ఉన్న మనకు. బట్ ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకోని వాడను నేనే, తల వెంట్రుకలు నెరే వరకు నేను ఎత్తుకోని వాడను నేనే చేసి ఉన్నాను. కాబట్టి చంక పెట్టుకోని వాడను నేను ఎత్తుకోనను రక్షిస్తాడనమాట. అంటే కాపాడుతాడనమాట, బలపరిచి అనదైనా నడిపిస్తాడనమాట. జయంతో దేవుడు జీవగల దేవుడు ప్రియులారా తప్పకుండా నడిపిస్తాయి. కాబట్టి కొందరు భయపడతాయేమో, అబ్బో నిన్ను వయసు చెందుతున్న కొలది నా పరిస్థితి ఏమవుతాయి. కాబట్టి జీవగల దేవుడు తప్పకుండా బలపరుస్తాడు. ఎందుకంటే మన దేవుడు సర్వశక్తి ముందుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి. హల్లెలూయా. కాబట్టి దేవునికి మన గురించి ప్రియులారా ఒక గొప్ప ప్రణాళిక ఉంది అనమాట, నిత్యమైన ప్రణాళిక ఉంది అనమాట, ఇటర్నల్ ప్రణాళిక ఉంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కొన్ని రోజుల కొరకు ప్రణాళిక కొరకు కాదు దేవుడు మనల్ని పిలిచేది. ఇప్పుడు కొందరు కొన్ని కంపెనీ వారు ఒకవేళ వారు మనకు జాబ్ ఇస్తారు కొన్ని రోజులు, లేదంటే ఒక 10 years లేదంటే 20 years, మన ఆరోగ్యం కొంచెం తగ్గినప్పుడు వేరే వారిని పెడతారు, మనల్ని పంపిస్తారు. కానీ మన జీవంగా దేవుడు అలా కాదు. హల్లెలూయా. మనం వయస్సు హల్లెలూయా ముదిమి వచ్చినప్పుడు దాకా ఎంత వయస్సు వచ్చినా గానీ దేవుడు ప్రియులారా మన ఆత్మ ప్రాణ శరీరం బలపరిచి అదేంగా ప్రియులారా మన మహిమలో ఎదిగినట్టు తప్పకుండా దేవుడు యేసునామములో కృప అనుగ్రహించినాక. కాబట్టి వయస్సు ఎదుగుతున్న కొలది మనం ఏమవుతుంది, మన వయస్సు ఎదుగుతున్న కొలది ప్రభుత్వ సమయం గడుపుతున్న కొలది మన మహిమలో ఇంక్రీస్ అవుతుంది అనమాట. కాబట్టి చాలాసారి మనం ఈ బయట ఉన్న శరీర పరిస్థితి మాత్రం మనం చూస్తున్నారు, ఇన్నర్ మ్యాన్ వైపు మనం చూడడం లేదేమో. ఇప్పుడు కొత్తగా జన్మించిన ప్రియులారా మన ఆత్మ మన దినం వాక్యం ద్వారా పరిశుద్ధ ఆత్మ వలన ఎదుగుతున్నాం అనమాట, ఎదగాలి అనమాట, దేవుని చిత్తం అనమాట. హల్లెలూయా.
కాబట్టి మన మహిమలో అనుదినం ఎదగాలి. దేవుని ప్రేమలో మనం అనుదినం ఎదిగినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక, దైవ జ్ఞానంలో మనం అనుదినం ఎదిగినాక, పరిశుద్ధలో మనం ఎదిగినాక, పరిశుద్ధాత్మలో మన ఆత్మ నుండి ప్రవేశించే విషయంలో యేసులో మన అందరం అనుదినం ఎదగాలి అనమాట. దేవుని శక్తిలో మనం ఇంగిరిస్తావాలి. దేవుని శక్తి మన ఆత్మలో ఉంది. అది రిలీజ్ చేసే విషయంలో యేసునామములో మనం అనుదినం యేసునామములో ఎదిగినాక, హల్లెలూయా, దేవుని విషయంలో ఉత్సాహంలో మన అనుదినం ఇంగిరిస్తావునాక, దేవుని ప్రేమించే విషయంలో మనం ఇంగిరిస్తావునాక, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమించిన వారికి ప్రియులారా నీ మేలుగరంగా జరుగుతాయి. ఏం కీడుగరంగా జరగలేదు. ఒకవేళ కీడు సాతాను తీసుకొని వచ్చినా దేవుడు అది మేలుగరంగా మారుస్తాడు. హల్లెలూయా. కాబట్టి అంత గొప్ప జ్ఞానం కలిగిన దేవుడు ప్రియులారా మనల్ని పిలిచామన్నమాట. అంత శక్తి కలిగిన దేవుడు, సర్వాధికారి ప్రియులారా మనల్ని పిలిచిన కాబట్టి స్తోత్రం. కాబట్టి దేవుడు తప్పకుండా మనను బలపరుస్తాడు. మనం ఫలించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం మనలో పని చేస్తున్నాం, మనలో కార్యం చేస్తున్నాం అనమాట. నిరంతరం దేవుడు కార్యం చేస్తున్నాం అనమాట. కాబట్టి మనం ఆత్మ ప్రాణ శరీర పూర్తిగా లోతుగా మనం సమర్పిస్తాం. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ గాయపరచబడిన స్థాయిలో ఇప్పుడు గాయపరచబడిన వ్యక్తులు రెండు విధంగా ఉండవచ్చు. కొందరు గాయపరచబడిన వ్యక్తులు దేవునిలో ఆధారపడి దేవుని యొక్క దీవెనలు అనుభవిస్తుంది, దేవులకు దీవెనకరంగా మార్చబడతాయి. కొందరేమో గాయపరచబడిన తర్వాత దేవులకు తలనొప్పిగా మార్చబడతాయి, శాపాలు కూడా రావడానికి అవకాశాలు ఉంది. కాబట్టి ప్రియులరా, కాబట్టి గాయపరచబడిన సార్లు మీరు దయచేసి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దనమాట. మంచి నిర్ణయం తీసుకోవాలి. మంచి నిర్ణయం ఏంటిది? మంచి నిర్ణయం అంటే ప్రియులారా, మనం ప్రభువులో ఆధారపడడం, యేసుక్రీస్తులో ఆధారపడడం, ఈ సమస్యలు యేసుక్రీస్తు చెప్పడం. యేసయ్య పొందిన గాయముల చేత తప్పకుండా దేవుడు స్వస్థపరిచాడు. యేసయ్య స్వస్థపరిచే దేవుడు, మంచి సమరుడు. కాబట్టి గాయపరచబడిన స్థాయిలు ఉంటే ప్రియులరా, కొందరు గాయపరచబడిన స్థాయిలు ఉంటే ఇంకా వారు వేరే వారితో అంటే గాయపరచబడిన స్థాయిలో కోపంతో పగతో ఉన్న వ్యక్తులతో మీ సమస్యలు చెప్పవద్దు. ఒకవేళ చెప్పి ఉంటే సమస్యలు ఇంక్రీజ్ అవుతాయి అనమాట. కానీ గాయపరచబడిన స్థాయిలో ఉండే అభిషక్తులతో, లేదంటే గాయపరచబడిన స్థాయిలో ముందు ఉండి స్వస్థత పొందిన దేవుని సన్నిధి అనుభవించుకొని ప్రవర్తన అభిషక్తులతో చెప్పినట్లయితే వారు ప్రార్థన ఇస్తారు, పర్వాలేదు అది. కాబట్టి గాయపరచబడిన స్థాయిలో ఉండే దేశీ ప్రియులను తప్పుడు నిర్ణయాలు చేసుకోవద్దు. ప్రత్యేకంగా కోపం, పగ, చేదు హృదయంలో పెట్టవద్దు అనమాట. వెంటనే మనం ఏం చేసుకోవాలి? ప్రభువులో మనం ఆధారపడాలి. ప్రభువులో మనం ఆధారపడి ఉంటే తప్పకుండా గాయాలంతా కూడా దేవుడు కడతాడు. ఎంత లోతైన గాయాలైనా దేవుడు తన ప్రేమ ద్వారా, తన నలిగిన హృదయం స్వస్థపరిచి అభిషేకం ద్వారా కట్టి అనేకులు గాయాలు స్వస్థపరిచినట్టు దేవుడు తప్పకుండా వాడతారు. కాబట్టి మీరు గాయపరచబడిన స్థాయిలో మీరు ఉన్నారు. కొన్ని విషయాల ద్వారా, తిరస్కారం ద్వారా, కొందరు మరణించడం ద్వారా, ప్రేమ దొరగా లేకుండా, కొన్ని కోరికలు నెరవేర్చబడకుండా, కొందరు ఇన్సల్ట్ చేసుకొని, కొందరు మాటలు వాళ్ళైనా, ఏ విధమైన గాయపరచబడిన స్థాయిలో ఉన్నా సరే దేవుడు యేసుక్రీస్తులో మనం ఆధారపడాలి. తప్పకుండా ప్రభు స్వస్థపరుస్తాడు. స్వస్థపరచడం మాత్రం కాదు, అనేకలు ఒక గాయాలు కట్టేవారుగా తండ్రి జీవగల దేవుడు వారిలో అభిషేకించి ప్రిల్లర దేవుడు వాడుతారనమాట. అది ప్రిల్లర ప్రభు చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. దేవుడు మనను బలపరిచి అనేకలు గాయాలు కట్టినట్టు దేవుడు ప్రిల్లర మనను వాడినాక, అలాంటి అభిషేకం, అలాంటి కృప యేసునామములో దేవుడు ప్రిల్లర అనుగ్రహించినాక. కాబట్టి ప్రయాణంలో దేశీ దేవుని బిడ్డలారా మనం భయపడవద్దు. ప్రత్యేకంగా యేసుక్రీస్తు చెప్పారు, లూకా సువార్త 12వ అధ్యాయంలో ప్రభు చెప్పారు, దేహమును చంపిన వారిను భయపడవద్దని స్పష్టంగా చెప్పారు. ఒక మనిషి మాక్సిమం ప్రియులు చేయడానికి అదే మనను దేహం మనలు చంపేస్తారు. కానీ బైబిల్లో రాయబడింది, మన తల్లి వెంట్రుకలంతా కూడా దేవుడు లెక్కపట్టి ఉన్నా కాబట్టి ప్రియులరా, దేవుడు తెలియకుండా ఎవరు మనల్ని ఏమీ చేయలేదనమాట. దేవుడు కాపుదల దేవుని బిడ్డలకు ఉందనమాట. లేదు, ఇంకా బైబిల్లో మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేహమును చంపిన వారిని భయపడవద్దు, కానీ ఆత్మ నరకములో పడడానికి శక్తి గల దేవుని భయపడాలి. కాబట్టి మన ఆత్మ ఎవరి చేతిలో ఉంది? మన ఆత్మ ఎక్కడ ఉంది? అది ఇంపార్టెంట్ అనమాట. దేహం కంటే ఆత్మ ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఆత్మ ఇప్పుడు సువార్త రక్షణ పొందిన మన ఆత్మ దేవుని చేతిలో ఉంది అనమాట. కాబట్టి మనం బైబిల్లో రాయబడింది, మరణం దాకా మనం నమ్మకం ఉండాలి. మరణం దాకా మనం క్రిస్తు కొరకు నిలబడాలి అనమాట. అప్పుడు ప్రియులారా, మనం క్రిస్తులను నిద్రించినప్పుడు, విశ్వాసం మనం కాపాడుకొని మన క్రిస్తులను నిద్రించినప్పుడు
మన ఆత్మ దేవుని చేతులు అనమాట. బ్రదరంతకాలం మనం ఆత్మ దేవుని చేతులు ఉండాలి. కాబట్టి క్రిస్తు కొరకు మనం గట్టిగా నిలబడాలి అనమాట. మీన్ హల్లెలూయా. కాబట్టి మన ఆత్మ దేవుని చేతులు ఉండే అది జయం అనమాట. సోతం అది ఓటం కాదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన ఆత్మ ఎవరి చేతుల్లో ఉంది, అదే దాన్ని బట్టి అనమాట జయం. కాబట్టి యేసు క్రీస్తు మనం చూసినట్లయితే సిలువ వేయబడిన తర్వాత తన ఆత్మ తండ్రికి అభయపినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు సువార్తను దర్శన పొందిన ప్రియులారా మన ఆత్మ ఆల్రెడీ సేఫ్టీలో అనమాట, అంటే దేవుని చేతుల్లో ఉన్నాయన్నమాట. మన ఆత్మ దేవుని చేతుల్లో ఉన్నాం. దేవుడే పరిశుద్ధాత్మ వలన దేవుడే వచ్చి మన ఆత్మను అంటే మనల్ని ముద్ర వేసామన్నమాట. యేసు క్రీస్తు రక్తం ఇచ్చి దేవుడు కొన్నారు, సొత్తుగా మార్చాము. కాబట్టి మన ఆత్మ దేవుని చేతుల్లో ఉన్నాం అనమాట. కాబట్టి మనం ఓడిపోయిన వారు కాదు, మన ఆత్మ ఎవరి చేతుల్లో ఉంది. ఒకవేళ మనం ఈ వాక్యం వినిన వాళ్ళు మీ యొక్క ఆత్మ ఒకవేళ దేవుని చేతుల్లో లేదు అంటే, మీరు ఎన్ని కోట్ల డబ్బు ఉన్నా సరే, ఎన్ని ఆస్తి కలిగిన 1000 ఎకరాలు కానీ, ఎన్ని బంగ్లాలు ఉన్నా కానీ, ఎన్ని కార్లు ఉన్నా కానీ, ఎన్ని ఫ్లైట్ అండ్ ప్లేన్స్ ఉన్నా కానీ, ఎన్ని ఉన్నా సరే దేవుని యొక్క దృష్టిలో జీరో లెక్కన వస్తాయి అనమాట. కానీ మన ఆత్మ దేవుని చేతుల్లోని వారు ప్రియులారా మనం చూసినట్లయితే సువార్త నిరసన పొందిన వారు, మహిమ నిరసన క్రిస్తువుని కలిగిన వారు, వారు స్పిరిచువల్ గా ప్రియులారా మనం చూసినట్లయితే ఆత్మీయంగా వారు గొప్ప ధనవంతులు అనమాట. ఆత్మీయంగా ప్రియులారా మన గొప్ప ధనవంతులుగా ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన 3వ అధ్యాయంలో రాయబడింది, క్రీస్తు ద్వారా తండ్రి దేవుడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించామన్నమాట. ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఎన్నో ఆశీర్వాదాలు క్రీస్తు ద్వారా తండ్రి దేవుడు మన ఆత్మలో నింపామన్నమాట, అనుగ్రహించామన్నమాట. ఆయన ఇప్పుడు కూడా మనం అనుకున్నాము మనకి ఏం లేదని మనం అనుకొని బ్రతుకుతున్నారని, మనలో ఏం లేదని. కాబట్టి గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన గొప్ప మహిమా నిరీక్షణ క్రీస్తు మనలో ఉన్నా కాబట్టి ఆత్మ సంబంధమైన ప్రతి దేవునిలో ప్రియులారా మన ఆత్మలో ఉంది. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. ఈ దేవునిలో మనం రిలీజ్ చేసేవారు ఉండాలి, హల్లెలూయా. కాబట్టి దానికి ప్రాముఖ్యమైన ఒక విషయం విశ్వాసం అనమాట. ఇప్పుడు విశ్వాసంతో ప్రియులారా పరిశుద్ధాత్మలో ఆధారపడి వాక్యమైన విశ్వాసంతో ముందుకెళ్ళాలి. కానీ విశ్వాసం కోపం లేదంటే పగ చేదు రెండు సెట్ కాదనమాట. విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఆయనప్పుడు హృదయం వాక్యంతో నింపబడి దేవుని ప్రేమతో నింపబడినదిగా ఉండాలన్నమాట. దేవుని ప్రేమ, కోపం, పగ, చేదు ఉండే విశ్వాసం పూర్తిగా ప్రియులారా ఆపరేట్ చేయబడలేదన్నమాట. అందుకొరకే మన హృదయ శుద్ధి కూడా చాలా ప్రాముఖ్యం అనమాట. కాబట్టి మన హృదయం చాలా ప్రాముఖ్యం. కాబట్టి మన హృదయం వాక్యంతో ప్రియులారా మనం నింపుకోవాలి. దేవుని ప్రేమతో మన హృదయాన్ని దేవుడు తప్పకుండా కుమ్మరిస్తాడనమాట. హల్లెలూయా. కాబట్టి తప్పుడు నిర్ణయాలు చేసి తీసుకోవద్దు అనమాట. గాయపరచబడిన స్థాయిలో ఉండే తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు, దేవుల్లో ఆధారపడాలి. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు, గాయాలు స్వస్థపరుస్తాడు, ప్రేమతో నింపతాయి అనమాట. ప్రేమతో నింపిన వ్యక్తులు వారి విశ్వాసం ఎక్కువ ఆపరేట్ చేస్తాయి అనమాట. దేవునితో ఉన్న కనెక్షన్ లో పరిశుద్ధాత్మకు నింపబడి దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉన్నప్పుడు విశ్వాసం ఎక్కువ ఆపరేట్ అవుతుంది. విశ్వాసంతో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ నదులు ఆత్మ నుండి తప్పకుండా ప్రవేశిస్తాయి. యేసు గారు చెప్పారు, నా యందు విశ్వాసం ఉంచువారు కడుపులో నుండి జీవజల నదులు ప్రవేశిస్తాయని చెప్పారు. కాబట్టి మన ఆత్మ నుండి విశ్వాసంతో పరిశుద్ధాత్మ సహాయం వలన జీవజల నదులు ప్రవహించే ఆ స్థాయిలో మనం ఇంక్రీజ్ అవ్వాలన్నమాట. ఆ శక్తి మనం రిలీజ్ చేయాలి, ఆ నదులు మనం రిలీజ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ మీరు అప్పులు ఉంటే అప్పు లయమైపోతాయి అనమాట. మీ అవసరాలు కూడా తీర్చబడతాయి. హల్లెలూయా. సంతోషం, సమాధానం మనం ఇంక్రీజ్ అవుతాయి, ఆరోగ్యం ఇంక్రీజ్ అవుతాయి, ఇద్దరు కూడా దేవునగరంగా బ్రతుకుతాయి అనమాట. కాబట్టి ఆత్మ పరిశుద్ధాత్మ సహాయం వల్ల విశ్వాసంతో అనుదినం అది ఫ్లో అవ్వాలి, మన ఆత్మ నుండి అది ఫ్లో అవ్వాలి అనమాట. కాబట్టి మీలో ఎంతమంది నుండి మీ ఆత్మ నుండి పరిశుద్ధాత్మ నదులు ఫ్లో అవుతుంది, ప్రవహిస్తుంది. యేసు గారు చెప్పారు, నా యందు విశ్వాసం ఉంచి వారు కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తుంది. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు నదులు ప్రవహిస్తాయి అనమాట. ప్రవహించినాక ఆరాధన చేసినప్పుడు పరిశుద్ధాత్మ నదులు ప్రవహించినాక. కాబట్టి కొందరు ప్రియులరా ఒక రోజు అంతా కూడా ఆరాధన చేసిన వారు ఉన్నారు, దేవునికి స్తోత్రం. ఒక రోజు అంతా కూడా వాక్యం పరిశుద్ధాత్మలో ఆధారపడి వాక్యం చదువుతున్న వారు, ఒక రోజు అంతా కూడా పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రార్థన చేసిన వారు ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుంది, వారి ఆత్మ నుండి అధికంగా ప్రవహిస్తుంది. అధికంగా ప్రవహించినప్పుడు మన దీవెన కూడా అధికంగా మారుతాయి అనమాట. మిరకల్, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఎక్కువ ఇంక్రీజ్ అయిపోతాయి. ఇప్పుడు ఈ కాలంలో ప్రియులారా ఇది పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధాత్మ సహాయం వలన మనం అధికంగా విప్పాలి అనమాట. ఆత్మ విప్పాలి.
కంటిన్యూస్ గా విప్పబడిన ద నేమ్ ఆఫ్ జీసస్. అంటే మన ఆత్మ నుండి దేవుని శక్తి ఎల్లప్పుడూ ప్రవహించాలని దేవుడు కోరుతుంది. అప్పుడు వచ్చిన కార్యాలు జరుగుతాయి నా ద్వారా, మనందరి ద్వారా జరుగుతాయి. ఒకరి ద్వారా కాదు, మనందరి ద్వారా జరుగుతాయి. ఇప్పుడు ఏమవుతుంది, మన రాష్ట్రంలో దేశంలో గొప్ప ఉద్యమం వస్తాయి అనమాట, రిబేలు వస్తాయి అనమాట. దేవుని కార్యం ఎక్కడ చూసినా దేవుని కార్యాలు జరుగుతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా ఇది మన సమయం అనమాట. దేవుడు మనకిచ్చిన సమయం, మనకిచ్చిన హల్లెలూయా కాలం అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇది నమ్మకంగా మనం వాడుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న విషయాలు చూసుకొని క్రమంలో కొందరు చిన్న చిన్న విషయాలు చూసుకొని ఆమె వారి కోపంతో పగతో పెట్టుకొని గొప్ప ఆశీర్వాదాలు పోగొట్టుకోవద్దనమాట. చిన్న చిన్న విషయాలు మాట్లాడుకొని గొడవ వేసుకొని దేవుడు ఆత్మ సంబంధ దీవెనలు ఆశీర్వాదాలు ప్రియులారా మనం పోగొట్టుకోవద్దు. యేసుక్రీస్తు రక్తం ద్వారా, నూతన నిబంధన ద్వారా తండ్రి దేవుడు మనకు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించిన దీవెనలు మనం పోగొట్టుకోవద్దు అనమాట. ఇప్పుడు సాతాను గాడు చిన్న చిన్న విషయాలు చూపించుకొని వస్తారేమో, తర్వాత అది పెద్దగా చేస్తారు. కాబట్టి అంతకొరకు సాతాన్ స్వరాలు ప్రియులారా మనకు వద్దు. హల్లెలూయా. మనకు యేసుక్రీస్తు చాలు అనమాట. యేసు స్వరం మనకు చాలు, పరిశుద్ధాత్మ స్వరం మనకు చాలు. అదే మనకు మేలు చేస్తుంది అనమాట. లేదు కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మలో ఆధారపడదాం. కాబట్టి పరిశుద్ధాత్మ నదులు మనందరూ ఆత్మ నుండి అధికంగా ప్రవహించినాక ప్రతిరోజు ఇంకరిస్తా ఉన్నాక, ఒకరోజు కాదు ప్రతిరోజు ఇంకరిస్తా ఉన్నాక, ప్రతిరోజు యేసునామములో మనందరూ మహిమలో ఎదిగినాక, దేవుని ప్రేమలో, దేవుని శక్తిలో, డివైన్ పవర్ లో, పరిశుద్ధాత్మ ఫలములో, వరములో, యేసులో మనం ఇంకరిస్తా ఉన్నాక, అలాగే ఆత్మలో మనం బలపరచబడుతున్న కొద్ది, దేవుని ప్రేమలో ఎదుగుతున్న కొద్ది, ఇద్దరికి మేలు చేసే విషయంలో అంటే ఇచ్చే విషయంలో కూడా మనం ఇంకరిస్తా అవుతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి మన దేవుని రాజ్యానికి కూడా ఇచ్చే విషయంలో మన ఉత్సాహం లేదు అంటే కారణం ఏంటిది, మన ఆత్మ మనిషి బలహీనంగా ఉంది. మన ప్రాణం మనల్ని ప్రభావం చేస్తుంది అనమాట. మన ఆత్మ మనిషి బలహీనంగా ఉంది. కాబట్టి ఈ కాలంలో మనం దేవుని రాజ్యానికి మనం ఉత్సాహంతో వచ్చేవారు ఉండాలి. ఎందుకంటే ఇది కడవరి కాలం, అంతేకాలం కొత్త విస్తారంగా ఉంది. హల్లెలూయా. దేవుని పనులు ఎక్కువ జరుగుతున్న కాలం. హల్లెలూయా. కాబట్టి మనం కూడా దేవుని యొక్క పరిచర్యలో పాలు భాగస్తులుగా ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనకు ప్రాణం ఇచ్చామని దేశ ప్రియులారా మర్చిపోకండి. ఈ శరీరం, ఈ ప్రాణం అంతా కూడా ఎవరిచ్చాము, దేవుడు ఇచ్చామని దేశ ప్రియులారా మనం మర్చిపోవద్దు. కాబట్టి దేవుడు మన దీవిస్తున్న కొలది, దేవుడు మనల్ని దీవిస్తున్న కొలది అది మన సార్థక కొరకు వాడుకోవడానికి కొరకు కాదు, ప్రార్థన పూర్వకంగా దేవుని స్వరం విని ఇద్దరులకు ప్రియులారా మనం సహాయం చేసేవాడు ఉండాలి. దేవుని రాజ్యం, ప్రత్యేకంగా దేవుని రాజ్యానికి వ్యాప్తి కొరకు మనం నిలబడాలి అనమాట. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం నిలబడలేదు, మనం పెట్టుబడి పెట్టలేదు అంటే సాతాను రాజ్యం ఒకవైపు ఇంకరి సాగుతుంది అనమాట. దానికి ఏమాత్రం డౌట్ లేదు. కాబట్టి ప్రియులారా మనం డైరెక్ట్ గాని ఇండైరెక్ట్ గాని సాతానుకు సహాయం చేసేవారుగా మనం ఉండవద్దు. కానీ మనం దేవునికి సహాయం చేస్తే, అంటే దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నిలబడాలి అనమాట. ఈ కాలంలో మన దేవుని రాజ్యం కొరకు ప్రియులారా మనం ఆలోచన చేయాలి. దేవుని విషయం కొరకు బైబిల్లో రాయబడింది, దేవుని రాజ్యం మొదటి ఆలోచన చేయాలి. రాజ్యం ఇది మొదట వెదుగుడనే రాయబడింది. మొదట ఫస్ట్ మనం దేవుని గురించి, దేవుని రాజ్యం గురించి వ్యాప్తి కొరకు మన ఆలోచన చేసి ఉండే, మనం నిలబడి ఉండే, దేవుని రాజ్యం ఎంతగా విస్తరింపబడుతున్న కొరది మనకు, మన పిల్లలకు, తరతరాలకు క్షేమం అనమాట. లేదంటే క్షేమం కాదని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మనకు క్షేమం, దేవుని రాజ్యం ఎంతగా విస్తరింపబడుతున్న కొలది మనకు క్షేమం, లేదంటే ప్రియులారా క్షేమం కాదు. హల్లెలూయా. కాబట్టి దేవుని రాజ్యం యేసునామములో అధికంగా విస్తరింపబడాలి. ఈ కాలం పరిశుద్ధాత్మ సహాయం వలన విస్తరింపబడాలి. కాబట్టి మన ఫెయిత్ఫుల్ చాలా ప్రాముఖ్యం అనమాట. ఫెయిత్ఫుల్ గా ఉండాలి. మనం ఉత్సాహంతో, దేవుని కొరకు ఉత్సాహంతో ఉండాలి, ఫెయిత్ఫుల్. ఎందుకంటే దేవుడు ప్రతి విషయాలు తన బిడ్డల ద్వారా చేస్తున్నాం, సంఘం ద్వారా చేస్తున్నాం, బిడ్డల ద్వారా చేస్తున్నాం అనమాట. కాబట్టి మనం ఈ కాలంలో ప్రియులారా మనం నమ్మకంగా ఉండాలి. ఆ వాక్యం కూడా చదివి ప్రియులారా ముడిస్తాం. తర్వాత మన మధ్యలో నరసింహరావు బ్రదర్ ఆరాధన నడిపిస్తారు. ప్రేరణ గ్రంథం 2వ అధ్యాయము, ప్రేరణ గ్రంథం 2వ అధ్యాయము, ప్రేరణ గ్రంథం 2వ అధ్యాయము 9-10 వదనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలిగిని మరణం వరకు నమ్మకంగా ఉండును, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మరణం వరకు నమ్మకంగా ఉండును. నమ్మకం ఉండాలి. If you remain faithful even when facing death, I will give you the crown of life. అంటే జీవ కిరీటం దేవుడి ఇస్తాడు. ఎన్నో బహుమానాలు ఉంది. కాబట్టి ఫెయిత్ఫుల్ చాలా ప్రాముఖ్యం. ప్రియులారా మనం నమ్మకం ఉండాలి. ఫెయిత్ఫుల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడు దాకా నమ్మకం ఉండాలి? మరణం దాకా. కాబట్టి దేవుడు మనల్ని పిలిచాడు,
కానీ పులిప్పుకు తగినట్టు మనం నమ్మకంగా బ్రతకాలి, పరిశుద్ధాత్మతో కలిసి నమ్మకంగా బ్రతకాలి. ఇప్పుడు మనం చెప్తారేమో వారు వీరు నమ్మకం లేదు కదా, ఇంకా మనం ఎందుకు నమ్మకం ఉండాలి, కానీ మనం అలా కాదు. పేర్సనల్ గా మనం అకౌంట్ ఇవ్వాలన్నమాట. వ్యక్తిపరంగా మన దేవుడు మనకి ఇచ్చిన లైఫ్ దేని కొరకు వాడుకున్నారు, దేవుడు ఇచ్చిన సమయం, ఆరోగ్యం, డబ్బు, ఆస్తి పాస్తి అంటే దేని కొరకు ఎలాగ మనం వాడుకున్నారు, మనకి ఇచ్చిన వరాలు కానీ దేవుడు ఇచ్చిన కృప అంత కూడా ఎలాగ వాడుకున్నారని దేవుడు తప్పకుండా అడుగుతారు. ఎందుకంటే మనం చూస్తున్నాం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, ఒకరికి ఆమె 5 తాళంతులు ఇచ్చాము, ఒకరికి 2 తాళంతులు, ఒకరికి 1 ఇచ్చాము. కాబట్టి 1 పొందిన వ్యక్తి అది చిన్నదని అంటే మామూలుగానే అనుకొని దాచిపెట్టామన్నమాట. ఇప్పుడు యజమానుడు వచ్చి అడిగినప్పుడు 1 పొందిన వ్యక్తి దాచిపెట్టిన కాబట్టి అడిగినప్పుడు ఏమింగా అది విశ్రింప చేయలేదన్నమాట, అది వ్యాపారం చేయలేదు. కాబట్టి దుష్ట దాసుడు అని పిలిచినట్టు ప్రియులారు మనం చూస్తున్నాం. కానీ 2 తాళంతు కానీ 5 తాళంతు పొందిన వ్యక్తి అది వ్యాపారం చేసుకొని ఇంక్రీజ్ చేస్తామన్నమాట, మల్టిప్లై చేస్తామన్నమాట. అది దేవుడు ఇష్టపడుతుంది. కాబట్టి మనం అది వాడుకోవాలన్నమాట. దేవుడు ఇచ్చిన కృపావరాలు, దేవుడు ఇచ్చినది మనం వాడుకోవాలి. దేవుని చిత్తానుసారంగా వాడుకోవాలి. వాడినప్పుడు ఇంక్రీజ్ అవుతాయి అనమాట. వాడలేదు మనం దాచిపెట్టి ఉంటే ఉన్నది కూడా బైబిల్లో రాయబడి ఉంది, తీసివేయబడతాయి అని కూడా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చిన కృపావరాలు కానీ ఏదైనా దేవుడు ఇచ్చినది అది దేవుని స్వరమిని మంచిగా అది వాడుకోవాలన్నమాట. హల్లెలూయా. అప్పుడు ఇంక్రీజ్ అవుతాయి. అప్పుడు ఏముంది బైబిల్లో రాయబడింది, బలా నమ్మకమైన మంచి దాసురాలని పిలుపు దేవుని నుండి పొందుతారు. ఇప్పుడు మంచి నమ్మకమైన నీవు చిన్నదిలో కొంచెం దానిలో నీవు నమ్మకం ఉన్నా కాబట్టి అధికమైన వాటికు దేవుడు నియమిస్తాడనమాట. యజమాని సంతోషం ఎక్కువ అనుభవిస్తుంది అనమాట. ఇప్పుడు చిన్న విషయంలో నమ్మకం లేని వ్యక్తులు యజమానుడైన ప్రభువుని యేసుక్రీస్తు సంతోషం ఎక్కువ అనుభవించలేదు. ఇప్పుడు బైబిల్లో ఏం రాయబడి, దేవుని రాజ్యం మనం అనుభవించాలి, సంతోషం అనుభవించాలి, నీది సమాధానం, పరిశుద్ధాత్మల ఆనందం అధికంగా అనుభవించాలంటే నమ్మకమైన వారి వలన జరుగుతాయి. హోలీ స్పిరిట్ తో కలిసి అంటే నమ్మకం ఉండాలి అన్నమాట, చేతులు ఉండాలి. ఇప్పుడు ఒకవేళ మీరు ఆనందం తగ్గిపోవడానికి కారణం మీరు చిన్న అంటే కొన్ని విషయంలో నమ్మకం లేదేమో. కొందరు కొన్ని విషయంలో నమ్మకంగా బ్రతుకుదామని చెప్తారు, ప్రభుత్వ అడ్వైస్ అటే చెప్తారు, నేను ప్రభు ఫలాని విషయంలో మాత్రం నేను నమ్మకం బ్రతుకుదాం, ఫలాని విషయంలో నేను నా వల్ల కాదు అంటే మనం తప్పిస్తారేమో. కాబట్టి ప్రియులలో మనం అర్థం చేసుకోవాలి, మనం పూర్తిగా సమర్పించాలి దేవునికి. సగం సమర్పణ కాదు దేవుడు కోరేది. కొద్ది సమర్పణ ఉంటే మనం అదేగా ఫలించలేదు. అందుకొరకే ప్రియులారా మన డెడికేషన్, సమర్పణ పూర్తి ఉండాలి. అంటే స్పిరిట్ ఆత్మ మాత్రం ఇచ్చిన సరిపోలేదు, మనసు పూర్తి ఇవ్వాలి అనమాట. 100% ఇవ్వాలి. భావోద్వేగ చేత 100% ఇవ్వాలి. 100% జీవ అంటే పరిశుద్ధ యాగంగా మనం సమర్పించాలి. శరీరం కూడా పూర్తి ఇవ్వాలి. మనకొని పూర్తి దేవుని చేతుల్లో బలమైన చేతుల్లో పూర్తిగా సమర్పించినప్పుడు ఆ పూర్తి అభిషేకం జీవంతో మహిమతో మనం నింపబడుతుంది అనమాట. లేదంటే ఆ దేవుని యొక్క పూర్ణ చిత్తం మన జీవితంలో ఆశీర్వాదాలు మనం అనుభవించలే. పూర్తి పరిలాగా మనం సమర్పించాలి. ప్రతి ఏరియా, ఎందుకంటే ప్రభు చూసే దేవుడు అనమాట, సర్వాధికారి, సర్వజ్ఞాని, అగ్నిజాల కణులు కానీ దేవుడు పిలిచారు, దేవుడు ఎన్నుకున్నారు, దేవుడు రక్తమిచ్చుకున్నారు, సొత్తుగా మార్చారు. కానీ ఇప్పుడు కూడా మనం చెప్తారేమో సగ నేను ప్రవహిస్తాము, సగ నేను నా ఇష్టానుసారం నేను వాడదామంటే ప్రియులరా అది కుదరలేదు. సూతన అందుకొరకు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నన్ను వెంబడించాలంటే మీరు ప్రాణం కంటే ఎక్కువ నన్ను ప్రేమించాలని ప్రభు చెప్పారు, లేదంటే పెళ్ళైపోతుంది అనమాట. నన్ను వెంబడించాలంటే మీరు తల్లి కంటే, తండ్రి కంటే, భర్త కంటే, భార్య కంటే, పిల్లల కంటే, మన ప్రాణం కంటే, అన్నిటికంటే ప్రభువును ప్రేమించాలన్నమాట. ఇంకా బైబిల్లో రాయబడింది, సిలువ ఎత్తుకొని రావాలి అంటే నా చిత్తం కాదు ప్రభు మీ చిత్తం అని అక్కడ మనం సబ్మిట్ చేయాలి, డెడికేట్ చేయాలి. అక్కడే సమస్య వస్తుంది చాలాసారి. ఎందుకంటే మన చిత్తం ఉంది, దేవుని చిత్తం ఉంది. మన చిత్తం, మన ప్లాన్స్ చాలా ఉన్నాయి, ఇప్పుడు దేవుని ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి మన ప్లాన్స్ పెట్టుకొని ఉండే దేవుని ప్లాన్స్ జరగలేదు. హల్లెలూయా. అంటే మన సోల్ ఒప్పుకోలేదండి మనం ప్రాణం. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమవుతాయి, మన దేవుని విషయంలో ఎదగడానికి మెయిన్ శత్రువుగా నిలబడేది మన ప్రాణమని, సొంతం మన ప్రాణమని అర్థమైపోతాయి. అందుకొరకు ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అపోస్తలుల పౌలు చెప్తున్న విషయం ఉంది, గలాతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, నేను కాదు గబ్రది, నేను సిలువ వేయబడాను అనమాట. ఒకసారి ఆ వాక్యం చదువుతారమ్మా? ఆ వాక్యం చదివి ముడి.
నేను క్రీస్తు మీద సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరం నందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను. ఎస్, కాబట్టి ఓల్డ్ సెల్ఫ్ సిల్వ ఇవ్వబడాలి. లేదంటే అదే మనం ఆత్మీయ అంటే మనం దేవునితో ఉన్న ప్రేమలో కానీ దేవుని చిత్తం చేయడానికి అదే అడ్డుపడతాయి అనమాట. ఆశీర్వాదాలు అనుభవించడానికి ఓల్డ్ సెల్ఫ్ అడ్డుపడతాయి. కాబట్టి మనం అది సిల్వ వేయబడాలి అనమాట. నేను క్రీస్తుతో కూడా సిల్వ వేయబడి ఉన్నాను. ఆ రెవల్యూషన్ మనం పొందుకోవాలి. ఇంకను జీవించువాడను నేను కాదనమాట. క్రీస్తే నా యందు జీవించున్నాడు. కాబట్టి నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము. కాబట్టి ఇది ప్రతి ఒక్క దేవుని బిడ్డలో ఒక అనుభవంగా మార్చబడాలి అనమాట. మనం చాలాసార్లు ఇది పౌడు అనుభవం అని చెప్తారు. ఓకే, మంచిది. ఇది మన అనుభవం కూడా మార్చబడాలి. హల్లెలూయా. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి, లేదంటే మనల్ని ప్రేమించి, మన కొరకు ప్రాణం పెట్టిన ఆమేన్, నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి, అంటే ఆ కుమారులో ఆధారపడి, అంటే విశ్వాసం అంటే ఇంగ్లీష్ ట్రస్ట్ అని రాబడింది. ఆ కుమారులో ఆధారపడి లేదని ఆశ్రయించి అన్నదానం బ్రతకడం. ఇప్పుడు మనం ఆశ్రయం వేరే వారిలో కావచ్చు, కానీ ఆ ఆశ్రయం క్రీస్తులోనికి రావాలన్నమాట. అది యేసుక్రీస్తులోనికి మన ఆశ్రయం రావాలి. ట్రస్ట్ యేసుక్రీస్తులోనికి రావాలి. కాబట్టి యేసుక్రీస్తు చెప్పారు, నన్ను తిన్నవారు నా ద్వారా బ్రతుకుతాయి. కాబట్టి మనం ఎలాగ బ్రతకాలని మనం బాధపడకండి. ఇప్పుడు మన సమస్య ఏంటిది? కొందరికి సమస్య ఏంటిది? నేను పూర్తిగా దేవుల్లో ఆధారపడి పూర్తిగా ఉండే నా పరిస్థితి ఏమైపోతాయి. పూర్తిగా ఆధారపడి ఉండే ప్రభు పూర్తిగా చూస్తాడు. అంతే, పూర్తిగా మన అవసరాలు తీరుస్తాడు. కానీ పూర్తిగా మన ఆధారపడలేని కాలం పూర్తిగా మన అవసరాలు ఎలాగ తీర్చబడలేదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసి నమ్మాలి, ప్రభువుని మనం నమ్మాలి, విశ్వాసంతో స్టెప్ వేసుకోవాలి, మనం ఆధారపడాలి. కాబట్టి ప్రభువును ప్రియులారా, అపొస్తలుడైన పౌలు మనం చూస్తుంటే ప్రాణం పెట్టిన ప్రభువులో ఆధారపడి జయంతో ప్రభువులో ఆధారపడి బ్రతిన. కాబట్టి అవసరాలు తీర్చబడాము, ఇద్దరులకు సహాయం చేసే వ్యక్తిగా మార్చబడాం. కాబట్టి ప్రియులారా, మనం ప్రభువులో పూర్తిగా మనం ఆధారపడదాం. మన సమర్పణం 100% ఉండినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక. హల్లెలూయా. మన ఆత్మ మాత్రం కాకుండా ఆత్మ సమర్పించాలి. ప్రాణం చాలా ప్రముఖం. మనస్సు, భావోదరి, చిత్తం పూర్తి ఇవ్వాలి. దేవునికి శరీరం పూర్తి ఇవ్వాలి. అప్పుడు దేవుని ఒక జీవంతో మహిమతో అధికంగా నింపబడుతుంది. పరిశుద్ధాత్మలు అధికంగా మన ఆత్మ నుండి ప్రవేశిస్తాయి. దేవుని శక్తి అధికంగా మన నుండి ప్రవేశిస్తాయి, అధికంగా ఫలిస్తాయి అనమాట. అప్పుడు దేవుని నామం ఎక్కువ, తండ్రి నామం మహిమపరచబడుతుంది నా ద్వారా, మీ ద్వారా. అది ఇప్పుడు ఇలా దేవుడు కోరుతుంది. అప్పుడు సగంగా సమర్పణ కాదు, కొద్ది నేను కొద్ది దేవుడు, అంటే పూర్తి మనం ఇవ్వాలి అనమాట. మన దేవునితో కలిసి ఆ చిత్తంలో మన చిత్తం దేవుని చిత్తానికి పూర్తిగా లోబడడం వలన ప్రియులారా, అదే మనకు మేలు, అదే మనకు దేవుని అని అర్థం చేసుకోవాలి. చాలాసార్లు మనం అనుకున్నారు, బుద్ధి ఎక్కువ ఉన్నవారు, జ్ఞానం ఎక్కువ ఉన్నవారు నేను ఆలోచన చేస్తున్న గొప్పదని అనుకున్నారేమో. ఎందుకంటే చదువు ఎక్కువ ఉండే, బుద్ధి ఎక్కువ ఉండే, లోకానుస జ్ఞానం ఎక్కువ ఉండే, నేను ఆలోచన చేసి కరెక్ట్ అని చెప్తారు. కాబట్టి ప్రియులారా, మనం బుద్ధి ఉండడం మంచిది, కానీ దైవ జ్ఞానం మనం పొందుకోవాలి. దేవుని స్వరాన్ని ముందు మన బుద్ధి ఏది లేదని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని జ్ఞానం ఇంకా గొప్ప, దేవుని సరి ఇంకా గొప్పది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా దేవునిలో ఆధారపడదాం. అదేంగా ఫలించిన దేవుడు కృప అనుగ్రహించినాక ఒక మాట ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి, వింటున్న వాక్యాలు జీవమాత్మలకు దవ మార్చమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. గాయపరచబడిన సాయిలు ఎవరైనా ఉంటే దవ స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. దవ అనేకలను స్వస్థపరిచే వ్యక్తులుగా అభిషేకించి బలపరిచి మీ చిత్తానుసరణ వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆత్మ బలపరచము, ప్రాణం శరీరం అంతా దవ బలపరచము, ఫైనాన్షియల్ గా దవ ప్రతి ఒక్కరిను బలపరచము, అనేకలకు తండ్రి సహాయం చేసే వ్యక్తులుగా దవ లేవనెత్తమని ప్రత్యేకం ప్రార్థన చేస్తున్నాము. తండ్రి ప్రతి ఒక్కరు దవ అధికమైన కృప, దవ దేశము, దవ మీలో ఆధారపడి అన్నదినం బ్రతికినట్టు లోతైన ఆత్మీయ జీవితం దవ మాకు అందరికీ అధికంగా దవ హోలీ స్పిరిట్ దవ దేశమని ప్రత్యేకం ప్రార్థనిస్తున్నాం. యేసు నామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓ తండ్రి దేవ మీకు వందనాలు. నరసింహరావు. స్తోత్రము ప్రభువా తండ్రి. మరి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 27వ వచనంలో చక్కగా మాతో మాట్లాడినావు తండ్రి. యాకోబుతో మాట్లాడిన దేవాన్ని కొందరు, నా మార్గంలో యెహోవాకు మెరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి లేదు అని నీవెలా అనుకుంటున్నావు ప్రభువా? ఇశ్రాయేలు నీవెలా ఇలాగా చెప్పుచున్నావు అని చక్కని
వాక్యం ద్వారా మాతో మాట్లాడిన తండ్రి, న్యాయవంతుడమైన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గొప్ప దేవుడ, సత్యదేవ, ప్రేమగా తండ్రి, నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలే నీ శ్వాసమును. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలే నీ శ్వాసమును. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నీ జనులను నీవు న్యాయాధిపతివైతివే, శత్రువుల కోటలన్నీ కూలిపోయెను, సంఖ్యల్ల సంబరాలు మోగబోయెను. నీ జనులకు నీవు న్యాయాధిపతివైతివే, శత్రువుల కోటలన్నీ కూలిపోయెను, సంఖ్యల్ల సంబరాలు మోగబోయెను. నిరీక్షణకర్తవై నిన్నే నమ్మిన ప్రజలు నిత్యానంద భరితులై సియోనుకు తిరిగి వచ్చెను. నిరీక్షణకర్తవై నిన్నే నమ్మిన ప్రజలు నిత్యానంద భరితులై సియోనుకు తిరిగి వచ్చెను. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నీ ప్రియులను నీవు కాపాడే మంచి కాపరి, జటిలమైన త్రోవలను దాటించితివి, సమృద్ధి జీవముతో పోషించితివి. నీ ప్రియులను నీవు కాపాడే మంచి కాపరి, జటిలమైన త్రోవలను దాటించితివి, సమృద్ధి జీవముతో పోషించితివి. ఆలోచనకర్తవైన నీ స్వరమే వినగా నిత్యారాధనను పొందిని నీ క్రియలను వివరించెను. ఆలోచనకర్తవైన నీ స్వరమే వినగా నిత్యారాధన పొంది నీ క్రియలను వివరించెను. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నా బలహీనతయందు శ్రేష్టమైన కృపనిచ్చితివి, యోగ్యమైన దాసునిగా మలుచుకొంటివి, అర్హమైన పాత్రగా నన్ను నిలుపుకొంటివి. నా బలహీనతయందు
శ్రేష్టమైన కృపనిచ్చితివి, యోగ్యమైన దాసునిగా మలుచుకొంటివి, అర్హమైన పాత్రగా నన్ను నిలుపుకొంటివి. ఆదరణకర్తవై విడవక తోడై నిలచి సర్వోన్నతమైన మార్గములో నడిపించుము. ఆదరణకర్తవై విడవక తోడై నిలచి సర్వోత్తమైన మార్గములో నడిపించుము. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలే నీ శ్వాసమును. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలే నీ శ్వాసమును. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.